హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సబ్జెక్ట్ సాంస్క్రిట్. క్వశ్చన్ పేపర్లో 5th క్వశ్చన్లో ఉన్నటువంటి పద్య భాగం నుండి తీసుకోబడిన సందర్భ వాక్యాలు చదువుకుందాం. ఇంతకుముందు వీడియోలో రామో విగ్రహవాన్ ధర్మ సందర్భాలు చదువుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ లక్ష్యశుద్ధి. ఈ లెసన్లో 3 సందర్భాలు ఉంటాయి. ఈ 3 సందర్భాల నుండి ఎగ్జామ్లో ఒక సందర్భం కంపల్సరీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్, త్వయేదానీ ప్రహర్తవ్యం యతల్లక్ష్యం నిశామ్యహం. త్వయేదానీ ప్రహర్తవ్యం యతల్లక్ష్యం నిశామ్యహం. కవిపరిచయ, సందర్భ, భావ రాయాలి. కవిపరిచయ: ఇదం వాక్యం లక్ష్యశుద్ధి ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః వేదవ్యాసః. గ్రంథః మహాభారతం. ఇదం వాక్యం లక్ష్యశుద్ధి ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః వేదవ్యాసః. గ్రంథః మహాభారతం. సందర్భः: ద్రోణः అర్జునం ప్రతి ఏవం అవదత్. ద్రోణः అర్జునం ప్రతి ఏవం అవదత్. భావः వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావः రాయాలి. భావः: త్వయేదానీ ప్రహర్తవ్యం యతల్లక్ష్యం నిశామ్యహం ఇతి భావः. నెక్స్ట్ సెకండ్ వన్, శిరః పశ్యామి భాసస్య న గాత్రం. శిరః పశ్యామి భాసస్య న గాత్రం. కవిపరిచయ, సందర్భ, భావ రాయాలి. కవిపరిచయ: ఫస్ట్ వన్ సెకండ్ వన్ సేమ్ కవిపరిచయం ఉంటుంది. ఇదం వాక్యం లక్ష్యశుద్ధి ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః వేదవ్యాసః. గ్రంథః మహాభారతం. ఇదం వాక్యం లక్ష్యశుద్ధి ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః వేదవ్యాసః. గ్రంథః మహాభారతం. సందర్భः: అర్జునः ద్రోణం ప్రతి ఏవం అవదత్. అర్జునः ద్రోణం ప్రతి ఏవం అవదత్. భావः వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావः రాయాలి. భావः: శిరః పశ్యామి భాసస్య న గాత్రం ఇతి భావः. నెక్స్ట్ థర్డ్ వన్, గ్రాహం హత్వా మోక్షయధ్వం మాం. గ్రాహం హత్వా మోక్షయధ్వం మాం. కవిపరిచయ, సందర్భ, భావ రాయాలి. కవిపరిచయ: ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం లక్ష్యశుద్ధి ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః వేదవ్యాసః. గ్రంథః మహాభారతం. ఇదం వాక్యం లక్ష్యశుద్ధి ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః వేదవ్యాసః. గ్రంథః మహాభారతం. సందర్భः: ద్రోణः స్వశిష్యాన్ ఏవం అవదత్. ద్రోణः స్వశిష్యాన్ ఏవం అవదత్. భావः వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావः రాయాలి. భావः: గ్రాహం హత్వా మోక్షయధ్వం మాం ఇతి భావः. గ్రాహం హత్వా మోక్షయధ్వం మాం ఇతి భావः. ఈ 3 సందర్భాలలో కవిపరిచయ, ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ సేమ్ ఉంటుంది. సందర్భ రాయాలి. భావ వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావः రాయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.